హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 4th June 2022 డైలీ కరెంట్ అఫైర్స్. మనం ఒక అంశం మాత్రమే డిస్కస్ చేస్తాం, మిగతా అంశము ఒకటే పేజీ ఉంది. సో అది ఓన్లీ ఫ్యాక్ట్. నేను టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను, ఈజీగా నోట్స్ రాసుకోవచ్చు. ఒక అంశం ఏంటి అంటే అది ఎకనామీ కిందికి వస్తుంది, తెలంగాణ ఎకనామీ కిందికి వస్తుంది, అండ్ కరెంట్ ఇష్యూ కూడా వస్తుంది. ఏంటి ఇష్యూ అంటే డెబ్ట్, సో అప్పులు, రుణము. ఈ రుణం విషయంలో కేంద్రము వర్సెస్ రాష్ట్రము, సో యూనియన్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ మధ్య వివాదం అనేది కొనసాగుతుంది. సో అప్పు విషయంలో ఏంటి ఆ వివాదం అని చెప్పేసి, సో ఫస్ట్ మనకి ఈ రుణ పరిమితి మీద, రాష్ట్రము తీసుకునే రుణ పరిమితి మీద కేంద్రం అనేది లిమిట్ పెట్టవచ్చా? రాజ్యాంగంలో రాష్ట్రాల రుణాల విషయాల గురించి ఏం పేర్కొన్నది, ఏ నిబంధన అని చెప్పేసి, ఈ ఫిజికల్ డెఫిసిటీ ద్రవ్య లోటు అంటే ఏంటి, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఏంటి అని చెప్పేసి మనం ఈ 4 అంశాలు డిస్కస్ చేయాలి. 4 అంశాలు డిస్కస్ చేస్తూ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ రుణాల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన ఏంటి అని చెప్పేసి. సో మనం వాట్సాప్ ఫ్యాక్టరీ మెసేజ్ కాకుండా మనం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ఫిజికల్ డెఫిసిటీ, యాజ్ పర్ స్టేట్ సెంట్రల్ ఎకనామీ రిలేషన్స్ అనే దాంట్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఫస్ట్ చూస్తే ఈ ఫిజికల్ డెఫిసిటీ, దీన్ని తెలుగులో ఏమంటామంటే ఆర్థిక లోటు లేదా ద్రవ్య లోటు అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, సో ఆదాయం కంటే అంటే రాబడి కంటే ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ద్రవ్య లోటుగా మనం పేర్కొంటాం. ఏంటిది, సో ఆదాయం తక్కువ ఉంది, నీకు వచ్చే డబ్బులు తక్కువ, బట్ ఖర్చు అనేది ఎక్కువ, ఇట్లా ఉన్నప్పుడు దీన్ని ఫిజికల్ డెఫిసిటీ అని చెప్పేసి పేర్కొంటాం. సింపుల్గా చెప్పాలంటే మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది ఫిజికల్ డెఫిసిట్లో ఉంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి పెద్ద బొక్క పడింది, సో పెద్ద గుంత పడింది. సో గుంత పడింది లేదా బొక్క పడింది, ఈ గుంతను మనం నింపాలి, ఆ లోటును మనం పూరించాలి. సో మనకి జనరల్గా ఇటువంటి అప్పు విషయంలో, ఇటువంటి బొక్కను నింపే విషయంలో ఒక 3 మెథడ్స్ ఉంటాయి జనరల్గా. సో సంభాషణ బిట్వీన్ హరీష్ రావు అండ్ కేసీఆర్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఏమంటాడు అంటే, వాళ్ళ అల్లుడు హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి, మనము నెక్స్ట్ బడ్జెట్లో మనము కొత్త పన్నులు విధిద్దాము, సో కొత్త పన్నులు విధింపు లేదా ఉన్న పన్నులు పెంచుట అని చెప్పేసి ఒక ప్రపోజల్ చెప్తే కేసీఆర్ అంటాడు, సో మనకి ఓట్లు రావు అని చెప్పేసి. సో ఈ ప్రపోజల్ అనేది ఫెయిల్ అయింది 2022-23 బడ్జెట్లో. కొత్త పన్నులు ఏవి విధించలేదు. సెకండ్ది, ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పేసి మన కేసీఆర్ హరీష్ రావుకి అడిగితే, హరీష్ రావు అంటాడు, మనం ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసము మౌలిక సదుపాయాల అభివృద్ధి పెంచాలి, అంటే అప్పు తీసుకొద్దాం, బట్ ఆ అప్పుని ఉత్పాదక వ్యయం మీద పెడదామని చెప్పేసి అడిగితే, సో ఏంటిది, ఆర్థిక వృద్ధికి దోహదం చేసే రంగాలలో పెట్టుబడి పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, ప్రాజెక్టు, వాటి మీద పెట్టాలని చెప్పేసి, పరిశ్రమలు, ఉత్పాదకత. అప్పుడు కేసీఆర్ అంటాడు, సో మనకి ఇవి ఓట్లు రాల్చవు, మనం సంక్షేమ పథకాలు పెడదామని చెప్పేసి కేసీఆర్ అంటాడు. సో ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యదు. సో 3వ అవకాశము, ఆ ఉన్న బొక్కను నింపాలంటే ఏం చేయాలి అంటే కొత్తగా డబ్బు ముద్రించాలి. కొత్తగా డబ్బు ముద్రించమని చెప్పేసి హరీష్ రావు అంటే కేసీఆర్ అంటాడు, సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, ఆర్బీఐ చేస్తుంది, నేను ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాల్సి ఉన్నది, అందుకే ఈ దేశం మొత్తం తిరుగుతున్నా అని చెప్పేసి. సో ఇది కూడా మన దగ్గర లేదు కాబట్టి మరి ఏం చేయాలి? సో కొత్త పన్నులు విధించలేడు, ఆర్థిక వృద్ధికి దోహదం చేసే రంగాల వైపు ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు, ఒకేసారి మొత్తంగా కొత్త డబ్బు ముద్రించలేడు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆర్బీఐ చేస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది, సో మనీ వాల్యూ పడిపోతుంది. నెక్స్ట్ అవకాశం మనకి అప్పులు, సో డెప్ట్ లేదా లోన్స్ అని చెప్పేసి, సో అప్పులు తీసుకుందామని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు. జనరల్గా స్టేట్ గవర్నమెంట్ ఎలా అప్పు తీసుకుంటుందంటే, మనకి వీళ్ళ దగ్గర గవర్నమెంట్ సెక్ అని చెప్పేసి బాండ్స్ ఉంటాయండి, సో జీ సెక్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుంది, ఇన్ఫ్యాక్ట్ అది ప్రామిసరీ నోటు అనుకోండి.
సో దీనిని ఆర్బీఐ యొక్క వెబ్సైట్ ఉంటుంది, ఈ కుబేర్ అని చెప్పేసి. సో ఈ కుబేర్ ద్వారా ఆర్బీఐ అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి వేలంపాట అనేది ప్రకటిస్తుంది. ఆ వేలంపాటలో స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతిస్తే సో స్టేట్ గవర్నమెంట్ అనేది పాల్గొని ఈ G6ని ఈ కుబేర్లో అమ్మేస్తుంది. ఎవరు కొనుక్కుంటారు? వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆదాని అంబానీ లాంటి పెద్ద మనుషులు, దేశభక్తులు వాళ్ళు. సో వాళ్ళు కొనుక్కుంటారు. అంటే G6లు వాళ్ళకి ఈ బ్యాంకుకి ఇస్తే బ్యాంకు వీళ్ళకి డబ్బు ఇస్తుంది. కొన్ని రోజులకి గవర్నమెంట్ తిరిగి చెల్లించినప్పుడు G6 మళ్ళీ వాపసు వస్తాయి. ఇది మనకి ప్రాసెస్ అండి. జనరల్గా స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకునే పద్ధతి. సో మనకి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిదంటే జస్ట్ ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉందని చెప్పేసి. ఫిజికల్ డెఫిసిట్ అనేది మనకి నష్టం అంటే కొద్దిగా లాభం అని చెప్పాలి. సో కొత్తగా అప్పు చేస్తాం కదా, ఆ అప్పు అనేది ఆర్థిక వృద్ధికి దోహదం చేసే రంగాల వైపు మళ్ళిస్తే, ₹1 అప్పు తీసుకుంటే ₹2 వచ్చే రంగం వైపు మళ్ళిస్తే ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది ద్రవ్యలోటు అనేది మంచిదే. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ సంక్షేమ రంగాల వైపు, సబ్సిడీ వైపు, తర్వాత ఈ రైతు బంధు వైపు మళ్ళిస్తే వచ్చే డబ్బులు తక్కువ అని చెప్పేసి విమర్శకులు చెప్తున్నారు. సో ఇది మనకి ఫిజికల్ డెఫిసిట్ అండి. అయితే ఈ ఫిజికల్ డెఫిసిట్తోని అప్పులు విపరీతంగా చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనరల్గా 2003 కంటే ముందు. సో దీనికి అప్పటి ఆర్థికవేత్తలు అందరూ కూర్చుండి గవర్నమెంట్కి ఒక మెమోరండం అనేది ఇష్యూ చేస్తారు, ఒక వినతి పత్రం అనేది ఇస్తారు. అందులో ఏముంటుందంటే ఇటువంటి అప్పుల వల్ల దేశం అనేది ఆర్థిక సంక్షోభంలోకి, అంటే అప్పులు తీర్చలేనంత అయిపోయినప్పుడు సంక్షోభంలోకి వెళ్ళిపోతాం కాబట్టి సో అప్పులు కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆర్థికవేత్తలు అందరూ పార్లమెంట్కి వేడుకోలు చేస్తే అప్పుడు FRBM యాక్ట్ వచ్చింది. 2003లో వచ్చింది. 2004 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఫైనాన్షియల్గా రెస్పాన్సిబిలిటీ ఉండాలి బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి. ఇదేంటంటే ఈ అప్పు మీద పరిమితి విధిస్తుంది. సో పరిమితి విధిస్తుంది, అప్పు చేయండి తప్పు కాదు, సో అప్పుని ఉత్పాదక వ్యయం వైపు మళ్లించాలని చెప్పేసి కొన్ని సలహాలు ఇస్తుంది. సో FRBMలో ఏముంటుంది అంటే మన జీడిపి ఏదైతే ఉందో ఇక్కడ స్టేట్ జీడిపి వస్తుంది. సో GSDP అని చెప్పేసి, అంటే స్థూల ఆదాయము ఒక్క ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో అంతిమ వస్తు సేవల విలువ మొత్తము GDP అని చెప్పేసి పిలుస్తాం. ఈ జీడిపిలో మీరు 3.5% ద్రవ్యలోటు అనేది కలిగి ఉండొచ్చు. అంటే ₹100 మీ డబ్బులు ఉత్పత్తి చేస్తే మీరు ₹3, ₹3.5 అప్పు తీసుకోవచ్చు అని చెప్పేసి FRBMలో ఒక లిమిట్ అనేది పెడుతుంది. సో మనకి ప్రశ్న వస్తుంది, FRBM యాక్ట్ యొక్క లక్ష్యం ఏంటి అంటే మెయిన్గా ఎందుకోసం ఇది వచ్చింది అంటే ఒకటి, ఫస్ట్ విపరీతంగా అప్పులు చేయకుండా నియంత్రణ పెడుతుంది ఫస్ట్. సెకండ్ది ఏంటిదంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా చూస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. ఇది రెండింటికి వర్తిస్తుంది, అది ఒకటి అండి. ఇంకా ఈ సమతుల్య బడ్జెట్ని సాధింప చేసేలా చేస్తుంది. ఎందుకు అంటే సో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఏమవుతుంది, కొన్ని రోజులకి ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి అప్పుడు సమతుల్య బడ్జెట్ అనేది వస్తుంది, బ్యాలెన్స్డ్ వస్తుంది, లోటు ఉండదు అని చెప్పేసి. సో ఇది మెయిన్గా మనకి ఆర్థిక క్రమశిక్షణ కోసము, సమతుల్య బడ్జెట్ సాధన కోసము, విపరీతంగా అప్పులు చేయకుండా నియంత్రణ క్యాప్, సీలింగ్ క్యాప్ పెట్టేందుకు చట్టం తీసుకొస్తారు. సో మనకి ఇవి రెండు కాకుండా ఇంకా రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్స్ ఉన్నాయంటే, ఇప్పుడు నేను ఓన్లీ బేసిక్స్ చెప్తున్నా, నెక్స్ట్ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెయిన్ వివాదం ఏంటి అని చెప్పేసి దాని మీద మనకి మెయిన్స్లో ప్రశ్న వస్తుంది. రైట్, ఏంటిది మన రాజ్యాంగంలో నిబంధనలు ఏమున్నాయంటే సో 293 ఆర్టికల్ అనేది రాష్ట్రాలు తీసుకునే రుణాల గురించి పేర్కొంటుంది. అందులో మనకి ఏది అవసరమో అది తీసుకుంటున్నాం. 293 సబ్ క్లాస్ 3 ఉంటుంది. దీని ప్రకారము రాష్ట్రం అనేది కేంద్రం దగ్గర అప్పు చేయవచ్చుగాక, అప్పు చేయవచ్చు. ఆ అప్పుని తీర్చితే ఓకే, అప్పుని తీర్చనప్పుడు ఇది మన కీ పాయింట్. చేసిన అప్పు ఏదైతే ఉందో ఇంతకుముందు ఎకనామిక్ ఇయర్లో, అంతకుముందు మంత్లో చేసిన అప్పు తీర్చలేదు, సో కొత్తగా అప్పు చేయాలి అంటే ఈ ఆర్బీఐ యొక్క వేలంలో పాల్గొనాలి అంటే, కొత్తగా అప్పు చేయాలి అంటే
సెంట్రల్ యొక్క అనుమతి తప్పనిసరి, సెంట్రల్ యొక్క అనుమతి తప్పనిసరి. ఇది మనకి రాజ్యాంగంలో ఉంది అండి. నెక్స్ట్ 293 సబ్ క్లాస్ 4 మనకి ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు 2022-23 కొత్త నిబంధనల ప్రకారము రాష్ట్రాల మీద కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్కి 293(4) క్లాజ్ అనేది మూలము. సో 293(4) క్లాజ్లో ఏముంటుందంటే ఈ 293(3) కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా అప్పు ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు విధించవచ్చు. సో కండిషన్స్ అప్లై అని చెప్పేసి 293 సబ్ క్లాస్ 4 అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఒకటి డౌట్ రావాలి కంపల్సరీ. రాష్ట్రము రుణం తీసుకోవాలంటే అనుమతి తప్పనిసరి. ఎప్పుడు తప్పనిసరి అంటే అంతకుముందు ఇంకేమైనా బకాయిలు ఉన్నట్లయితే. సో బకాయిలు ఏమీ లేనప్పుడు కొత్తగా అనుమతి అనేది అవసరం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పాత బకాయిలు ఉండి కొత్త రుణం కోసము అప్లై చేసేటప్పుడు అనుమతి తీసుకోవాలి. బకాయిలు ఏమీ లేకుంటే అనుమతి అవసరం లేదు. ఇంకా ఒకటి, రాష్ట్రం అనేది ఈ ఆర్బీఐ వేలంలో పాల్గొంటే అటువంటి అప్పుకు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి అవసరం. మిగతా ప్రైవేట్ వ్యక్తుల మధ్య దగ్గర అప్పు చేస్తే ఎటువంటి అనుమతి అవసరం లేదు. నెక్స్ట్ మనకు ఆ డిస్ప్యూట్లో వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క థింకింగ్ ఎలా ఉంది అని చెప్పేసి, స్టేట్ గవర్నమెంట్ యొక్క థింకింగ్ అనేది. సో 293(3) ప్రకారం బకాయిలు ఉంటే కొత్తగా అప్పు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి. 293 సబ్ క్లాస్ 4 ప్రకారము ఇటువంటి అప్పు ఇచ్చే టైంలో కొన్ని కండిషన్స్ అనేది అప్లై చేయవచ్చు. ఇది మనకి రాజ్యాంగంలో ఉంది. రాష్ట్రాల రుణ విషయంలో విభిన్న ఆర్థిక అంశాలు, అది చట్ట అంశాలు. ఇప్పుడు ఏంటిదిగా 2022-23 ఎకనామిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ 31 మార్చి నాడు ఈ కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేది, ఫైనాన్షియల్ మినిస్ట్రీ అనేది, సో అన్ని స్టేట్ గవర్నమెంట్కి ఇంక్లూడింగ్ యూటీతోని లేఖ రాసింది. ఏం లేఖ రాసింది అంటే, మీరు 2020లో అంటే బ్యాక్ వెళ్ళిండ్లు, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని మన పాలిటీ భాషలో, గత కాలానికి వర్తింపు. సో 2020-21 ఎకనామిక్ ఇయర్లో మీరు చేసిన బడ్జెట్ అప్పులు, సో బడ్జెట్ అప్పులు అంటే జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు. ఇంకోటి ఆఫ్ బడ్జెట్ అప్పులు. ఆఫ్ బడ్జెట్ అప్పులు అంటే మనకి చిన్నగా తెలవాలండి. సో ఆఫ్ బడ్జెట్ రుణం అంటే బడ్జెట్లో పేర్కొనని రుణం అని చెప్పేసి. ఏంటి ఇవి అంటే కార్పొరేషన్స్ ద్వారా చేసిన రుణాలు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం కోసము ప్రభుత్వం అనేది అప్పు చేయకుండా కాళేశ్వరానికి ఒక కార్పొరేషన్ పెట్టింది, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాం. సో దీనికోసము ఈ కార్పొరేషన్ అప్పు చేస్తుంది. ఈ అప్పుని గవర్నమెంట్ అప్పుల్లో చూపెట్టదు, ఇదే కార్పొరేషన్ అని తిరిగి చెల్లిస్తుంది అని చెప్పేసి చెప్తుంది. అయితే 2022-23 కంటే ముందు ఈ బడ్జెట్ అప్పులు మాత్రమే గవర్నమెంట్ లెక్కించేది, సెంట్రల్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా ఈ కార్పొరేషన్స్ని స్థాపించి కార్పొరేషన్స్ ద్వారా అప్పులు చేస్తున్నాయి. ఎందుకు అంటే ఈ FRBM యాక్ట్ 2003ని స్కిప్ చేద్దామని చెప్పేసి. ఇందులో ఏముంటుంది అంటే రాష్ట్ర అప్పులు GDPలో 3.5 కంటే ఎక్కువ ఉండద్దు అని చెప్పేసి. దీన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అది చేసే అప్పు అనేది బడ్జెట్ అప్పుల్లో చూపెట్టద్దు. అప్పుడు కార్పొరేషన్స్ స్థాపించి ఆ కార్పొరేషన్స్ ద్వారా అప్పుల సేకరణ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన ఇదే. మీరు 2022-23 నుంచి అని చెప్పేసి 23న మీరు 31 మార్చిన లేఖ రాసిళ్ళు. కానీ ఏమంటున్నారు? 2020-21 కూడా లెక్కలు చెప్పంటున్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన. సో ప్రభుత్వం లెక్కలు చెప్పలేదు, మిగతా స్టేట్స్ అన్ని చెప్పినాయి కాబట్టి మిగతా స్టేట్స్కు రుణం అనేది అందింది. తెలంగాణ ప్రభుత్వానికి అప్పు గత ఏప్రిల్ మాసంలో, గత మే మాసంలో ఎటువంటి అప్పు అనేది పుట్టలేదు. ఎందుకు అంటే సో లేఖకి ఆన్సర్ చెప్పలేదు. 22-23 యొక్క నిబంధన ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నదంటే 2021-22లో బడ్జెట్ అప్పులు, ఆఫ్ బడ్జెట్ అప్పులు మీరు చెప్పితే మేము ఈ 2020-21-22తో పాటు 22-23లో కూడా ఎంత అప్పు చేయాలనో చెప్పుతాము. అంటే ఏంటిది?
ఈ 2 ఇయర్లో చేసిన అప్పులను సర్దుబాటు చేస్తుంది. ఇలా సర్దుబాటు చేస్తే తెలంగాణకు వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం అనేది కార్పొరేషన్స్ ద్వారా ఎక్కువ అప్పు చేసి ఉన్నది. మనకి ఈ 2022-23 ఇయర్లో జిఎస్డిపి ఎంత అంటే 12,20,862 కోట్లు అండి. జనరల్గా మనకి బడ్జెట్ అప్పులే చూస్తే గిట్ట 3.5% ఇవ్వాలి కదా, అంటే 42,000 కోట్లు ఎన్నో వస్తాయి. 12 లక్షలలో 3.5 అంటే 40,000 కోట్లు ఎన్నో వస్తాయి జనరల్గా, ఇన్ని వస్తాయి. బట్ ఏంటిది ఇంకా 2020-21లో 21-22లో మనం అప్పులు చేసి ఉన్నాము, అప్పులు ఇంకా ముట్టలేదు. వాటిని కూడా సర్దుబాటు చేస్తే అంటే మనకు అప్పు 42,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఈ ఇయర్లో ఈ ఆఫ్ బడ్జెట్ అప్పులు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్స్ ద్వారా చేసిన అప్పులని సర్దుబాటు చేస్తే 10,000 కోట్లు ఎంతో వస్తాయి అంతే. ఈ 10,000 కోట్ల కోసం మేము మీకు లేఖ రాసుడు ఏందని చెప్పేసి ఆ లేఖ రాయలేదు. మీరు ఇచ్చే ₹1 కోసం ఎందుకు మీ ముంగట ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఏమంటుంది అంటే రుణము వద్దు, మీతోని రణమే ముద్దు అని చెప్పేసి అంటుంది. సో మొత్తం మీద నిన్న అయితే మన ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అయితేనేమి, సీఎం అయితేనేమి, డిఫరెంట్ ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఒక 4,000 కోట్లు అయితే అప్పు తెచ్చినారు. ఆర్బీఐ యొక్క ఈ కుబేర్ వేలంలో పాల్గొంటుంది. మొత్తం మీద లేఖ అయితే రాయాల్సి ఉన్నది. సో తెలంగాణ ప్రభుత్వం వాదన ఏంటి అంటే మెయిన్గా ఈ ఆఫ్ బడ్జెట్ అప్పులు మీరు ఎందుకు చేరుస్తున్నారు, చట్టంలో లేదు కదా అని చెప్పేసి, చట్టాన్ని అతిక్రమణ చేస్తున్నారు, మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని బెదిరిస్తుంది. ఒక పాయింట్ అండి. సో ఎఫ్ఆర్బిఎంలో ఆఫ్ బడ్జెట్ రుణాలు లేవు, చేర్చినారు 22-23లో, అది ఒకటి. సెకండ్ ఏంటి అంటే ఇప్పటి నుంచి మీరు అమలు చేయండి, మేము క్రమశిక్షణగా ఉంటాం. కానీ మీరేంది గత 2 సంవత్సరాలకు అప్లై చేస్తున్నారు, సర్దుబాటు చేస్తాం అంటున్నాం, మాకేమొస్తుంది బొక్క అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. సో మనకి ఇది కాంట్రవర్సీ అండి. ఈ ప్రశ్న మనకు వస్తుంది ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2 ఎస్ఐలో కానీ. 2022-23 నుంచి ఈ కేంద్రం ఇచ్చే రుణాల విషయంలో నిబంధనలు మార్చింది. ఆ నిబంధన ప్రకారము బడ్జెట్ అప్పులు, ఆఫ్ బడ్జెట్ అప్పులు రెండూ కలిపి ఈ ఎఫ్ఆర్బిఎం ప్రకారము 3.5 కంటే మించొద్దు. బట్ కొన్ని సందర్భాలలో 0.5% మేము ఎక్కువ ఇస్తాము. ఎప్పుడు అంటే మా యొక్క విద్యుత్ సంస్కరణలు మీరు అమలు చేస్తే ఇంకొక 0.5% ఇస్తాము. అంటే గరిష్టంగా 2022-23 ప్రకారము ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారము జిఎస్డిపిలో 4% వరకు అప్పు తెచ్చుకోవచ్చు. సో మనకి 293 సబ్ క్లాస్ 4 ఉందిగా, షరతులు విధించవచ్చు అంటే ఇది షరతు అండి. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే ఇంకొంత 0.5 ఎక్కువ ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ మాత్రం మేము విద్యుత్ సంస్కరణలు మీవి అమలు చేయము, మాకు మీ 0.5 అవసరం లేదు, మీ 3.5 అవసరం లేదు, ఈ లెక్కలు మేము చెప్పమని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అనేది వాదిస్తుంది. సో మనకి ఇది కోర్టుకైతే ఇంతవరకు దీని మీద అయితే ఎవరు పోలేదు. సో మనకు రాజ్యాంగ పరంగా నిబంధనలు ఉన్నాయి, బట్ కోర్టుకు పోలేదు. చూద్దాం కోర్టుకు పోతే కోర్టు ఏమని ఆన్సర్ చెప్తుంది అని చెప్పేసి. సో స్టేట్ గవర్నమెంట్ రుణాలు ఎలా సేకరిస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకొని ఆర్బీఐ యొక్క ఈ కుబేర్ యాప్, ఈ వేలం ద్వారా గవర్నమెంట్ సెక్స్ని అమ్మేసి, సో అంటే ఎవరు కొంటారు, వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తులు, ఇతర కొన్ని మనకి అప్పు అయితే ఇస్తారు. సో మిగతా అంశాలు మనకి ఒకటే పేజీ ఉంది. ఆ ఒక పేజీ నేను పీడిఎఫ్ ఇస్తాను, అది ఈజీగా నోట్స్ రాసుకోండి. రేపు క్లాస్ లేదు, నెక్స్ట్ మండే ఈ 1969 తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఒకటే క్లాసులో మార్నింగ్ క్లాసులో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.